మహావైష్ణవి ఛానల్ ప్రేక్షకుల అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ బీపీ ఎందుకు వస్తుంది, కారణాలు తెలుసుకుందాం. మొదటిగా మన జీవన శైలి ఈరోజు బీపీ రావటానికి కారణమవుతుందండి. అది ఎలాగంటే మనం తినే ఆహారము, మనం చేసే పనుల వల్ల బీపీ వస్తుంది. మనం రోజు మొత్తంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ వాడుతున్నాము, మరియు జంక్ ఫుడ్స్, వేపుళ్ళు ఎక్కువగా తీసుకోవటం వల్ల బీపీ వస్తుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవటం, బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగు, వీటి వలన బీపీ వస్తుందండి. వంశపార్యపరంగా కూడా బీపీ వస్తుంది. మనం అందరం ఉప్పు ఎక్కువ తినటం వల్ల బీపీ వస్తుంది అనుకుంటాం, అది ఒక కారణమే. మరియు స్వీట్లు ఎక్కువ తినటం వల్ల బీపీ వస్తుందండి. అది ఎలాగంటే స్వీట్లు మోతాదుకి మించి తినటం వల్ల అధిక బరువు అయ్యి తదుపరి శరీరంలో కొవ్వుగా మారి రక్తనాళాలు కొవ్వుగడ్డలుగా మారుతున్నాయండి. ఈ విధంగా స్వీట్స్ తినటం వల్ల బీపీ వస్తుంది ఈ రోజుల్లో ఎక్కువగా. మరియు బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ వీటిని తీసుకోవటం వల్ల బీపీ వస్తుంది. ఇది శరీరంలో కొవ్వుగా మారి గుండెలో ఉండే రక్తాన్ని పంపు చేయడానికి ఎక్కువ కష్టపడి రావాల్సి ఉంటుంది. అందుకని బీపీ వస్తుందండి. శరీరంలోని ఫ్రక్టోజ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను ఉత్తేజం చేస్తుంది. దీనివల్ల హార్ట్ బీట్ వేగం పెరగటం, రక్తనాళాలు బీసుకోవటం జరిగి బీపీ పెరుగుతుందండి. ఇవే కాక మరియు రోజంతా కూడా ఎక్కువగా ఒకే చోట కూర్చోవటం, వ్యాయామం లేకపోవటం వల్ల బీపీ పెరుగుతుందండి. ఇవే కాకుండా మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా హోటల్ నుంచి పార్సిల్ తెచ్చుకోవటం వల్ల జరుగుతుంది. దానిలో కలర్ కోసం కెమికల్ ఉపయోగిస్తున్నారండి. దీనివల్ల అది శరీరంలో హానికారకమయ్యి బీపీ వస్తుంది. దీంతో ఇంటి ఫుడ్నే తీసుకొని బీపీని తగ్గించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ వీడియోలో బీపీ తగ్గటానికి కారణాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.